టికెట్ టు ఫినాలే రేస్ లో మాత్రం ఇమాన్యుయల్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఏ టాస్క్ అయినా కూడా గట్టి పోటీ ఇచ్చి గెలిచే తీరుతున్నాడు. అసలు ఓటమి అనేది తెలియదు అన్నట్లు టాస్క్ లో దూసుకుపోతున్నాడు. కాకపోతే సంజన గారిని మాత్రం ముంచేశాడు అనమాట. సో ఏం జరిగింది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరన్నా వీడియో స్టార్ట్ చేసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా తనూజ మాస్టర్ మైండ్ అయితే ఈరోజు బాగా స్టార్ట్ చేసింది. రీతు చౌదరి మాత్రం ఏదో చెయ్యాలనుకొని తన గోతి తనే దవ్వుకుంది. డెమాన్ మళ్ళీ రీతు కోసం గివప్ ఇచ్చాడా, ఎక్కడో కొంచెం వెనకం చేశాడు అని అనిపించింది. ఇంకా తనూజ బర్నీ గారు ఇద్దరు కలిసి గేమ్ ఆడారా లేకపోతే ఇండివిజువల్ గా ఆడారా, అసలు టాస్క్ లో ఏం జరిగింది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. సుమన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఉన్నారా లేదా ఈ ఎపిసోడ్ లో ఎక్కడా కనిపించలేదు అనమాట. అలా అయిపోయింది. సో ఏమేం టాస్క్లు జరిగాయి, ఎవరికి మధ్య పడ్డది, ఎవరు రేస్ నుంచి వెళ్ళిపోయారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఇంకా మామూలుగా వీళ్ళు బర్నీ గారి స్ట్రాటజీ అనమాట. ఎవరితో, సుమన్ అన్నతో డిస్కస్ చేస్తున్నాడు. అంటే మనం గెలవడానికి ఆడాలన్నా అట్ ద సేమ్ టైం ఎవరు గెలవకూడదో అని కూడా ఆలోచించి ఆడాలి అనే స్ట్రాటజీ చెప్తున్నారు. ప్లస్ మనం ఇద్దరం కూడా ఒకే టీంలో ఉండడానికి చూడాలి, లేకపోతే మనల్ని తొక్కేస్తారు. అండ్ ఇంకా నామినేషన్స్ గురించి కూడా చెప్పుకుంటున్నారు. లాస్ట్ వీక్ లో ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉండాలన్నా అనేసి. అది కాస్త ఇమాన్యుయల్ కి చెప్తే బాగుండేది కదా, మన నామినేషన్స్ లేకన్నా వచ్చేవాడు. మనోడు అసలు విన్నర్ మెటీరియల్ ఉండాల్సిన అతను, ఎందుకంటే టాస్కుల్లోనూ ఎక్కడ తగ్గలేదు. కామెడీ, స్టాండ్ తీసుకోవడం, ఎంటర్టైన్మెంట్ అంతా ఉంది. ఇదిగో ఈ సేఫ్ ప్లే నామినేషన్స్ లేక రాకపోవడం వల్ల గేమ్ స్పాయిల్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరు ఏదో పాపం స్ట్రాటజీలు వేసుకుంటా ఉన్నారు. మధ్యలో ఇమాన్యుయల్ ఏదో వాళ్ళ పాస్ట్ కామెడీ, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ పనులు చేపించే దాని గురించి అది ఇది అని డిస్కస్ చేసుకుంటున్నారు. అది బానే ఉంది. ఇంకా తనూజ డెమాన్ వీళ్ళిద్దరు డిస్కషన్ అనమాట. అంటే నామినేషన్ పాయింట్స్ గురించి, పెట్టిన పాయింట్స్ కంటే కూడా నేను నరిచినందుకు ఫీల్ అవుతున్నాను అనేసి తనూజ సారీ చెప్పడం జరిగింది అనమాట. అంటే నువ్వు ఫ్రెండ్లీగా మనం ఏవైతే మాట్లాడుకున్నావో అవి తెచ్చి నువ్వు నామినేషన్స్ లో పెట్టావు, సో నేను తీసుకోలేకపోయాను అనేసి. ఓకే, ఇంకా సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. ఇది వీళ్ళిద్దరిది పక్కన పెట్టేసేయండి. నిన్న మనం అనుకున్నాం కదా తనూజ క్లారిఫికేషన్ ఇచ్చింది, బానే ఉంది, కానీ అక్కడ అంత ఏడుపు, నామినేషన్స్ లో క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి అనేసి. సో ఇమాన్యుయల్ కి కూడా అదే డౌట్ వచ్చింది అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకుంటున్నాడు. సంజన గారు అక్కడ కూడా ఏం నెగిటివ్ గా చెప్పలే, ఇంకా సీజన్ అయిపోతుంది ఎందుకు ఫ్రెండ్లీగా ఉండు అని చెప్తున్నారనమాట. కాకపోతే ఇమాన్యుయల్ ఏంటంటే, అంటే ఫ్రెండ్ కాదు అన్ని చెప్పేసి మళ్ళీ ఏడ్ చేస్తే ఏం చెప్పాలో కూడా నాకు అక్కడ అర్థం కాలేదు, నాకు ఏడుపు వస్తుంది, అన్నిసార్లు తన కోసం నిలబడినా కూడా నన్ను ఫ్రెండ్ కాదు అనేసరికి అని ఇంకేదో షేర్ చేసుకున్నాడు. మనం అనుకున్నట్లే 24 hours లో ఆ 10 నిమిషాల డిస్కషన్ కి టైం దొరకలేదా? ఎవరో ఒకరు ఎక్కడ వస్తున్నారు, నేను మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు కదా. అక్కడ చెబితే అది పాయింట్ అవుతుంది. ఏదో ఇమాన్యుయల్ ని నెగిటివ్ చేయాలనో లేకపోతే ఏదో ఒకటి అక్కడ కంటెంట్ ఇవ్వాలి అని చేసింది తప్పితే, నిజంగా ఫ్రెండ్షిప్ కోసమే అయితే పక్కన మాట్లాడచ్చుకోదా. నామినేషన్ పాయింట్ అప్పుడు నామినేషన్స్ దగ్గర క్లారిఫికేషన్ ఇచ్చుకోవడాలి ఏంటో. సో ఇంకా వీళ్ళ నామినేషన్స్ అయిపోయిందిలేండి. నెక్స్ట్ వచ్చేసి టికెట్ టు ఫినాలే టాస్క్. పొద్దున వీడియోలో చెప్పినట్లు గడుల్లాగా పెట్టున్నారు. సో ఫస్ట్ ముగ్గురు ఎవరు ఆడాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని చెప్పండి అని టైం ఇచ్చారనమాట. ఇంకా హౌస్ మేట్స్ వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు. ఇంకా ఓకే, ఫైనల్ గా డెమాన్, ఇమాన్యుయల్ కళ్యాణ్ అయితే ఫిక్స్ అయ్యారు ఫస్ట్ మేము ఆడాలి అనేసి. వీళ్ళు ఏమరా అంటే ఓకే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది కదా, ఎందుకులే మళ్ళీ వస్తుంది కదా, ఫస్ట్ వాళ్ళు వెళ్ళనీలే అనేసి అనుకున్నారు. కాకపోతే తనూజ అంత క్లియర్ గా ఎందుకు చెప్తాందంటే, వాళ్ళ ముగ్గురు ఫిజికలీ స్ట్రాంగ్ ప్లేయర్స్, వాళ్ళు వెళ్తే ఎవరో ఒకరు వాళ్ళ నుంచి వెళ్ళిపోతే అట్లీస్ట్ ఏదో ఒకటి బెనిఫిట్ కదా అని తనూజ స్ట్రాటజీ చేసింది. తనూజ మైండ్ బాగానే వాడింది, కరెక్ట్ డెసిషనే తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు గేమ్ గెలవాలి అంటే మైండ్ స్ట్రాటజీని ఏదో ఒకటి వెయ్యాలి. బట్ రీతుకి ఎక్కువ బ్రెయిన్ వాడేస్తుంది అనమాట. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆడాలి వీళ్ళు ముగ్గురు అనేసి చెప్పేశాక ఈ రీతు వచ్చేసి బర్నీ అన్నతో నేను ఆడాలన్నా, ఫస్ట్ లో 3 members అన్నారు కదా, అంటే ఫస్ట్ నేనే ఆడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ప్లే అని చెప్తున్నాను అనేసి ఇష్యూ స్టార్ట్ చేసేసింది అక్కడ. ఇంకా తనూజ అక్కడికి చెప్తుంది, అంటే డెమాన్ తో మాట్లాడావా అనేసి. అంటే ఆయన కూడా గివప్ ఇవ్వాలని లేడు,
ఆయన ఆడాలనే అంటున్నాడు అనేసి అంటే, ఇంకా ఇమాన్యుయల్ కళ్యాణ్ కూడా మేమిద్దరం ఖచ్చితంగా ఆడాలనే అనుకుంటున్నాము. బర్నీ గారు ఇంకా అది బర్నీ గారికి వీళ్ళు ఒప్పించుకునేదో డెమాన్ వచ్చాడంట. సో డెమాన్ ఒప్పించుకో అని చెప్పాడు. అది చెప్పినా కూడా బర్నీ గారు ఇక్కడ ఒకటి చెప్పారనమాట. అంటే ఫస్ట్ దాంట్లో నేను వెళ్తానంటే నన్ను తనూజ గిల్లిందన్న అనేసి సుమనన్నతో షేర్ చేసుకున్నాడు. ఎందుకు గిల్లింది? స్ట్రాంగ్ ప్లేయర్స్ వాళ్ళు పోని, ఎవరో ఒకరు వాళ్ళలో పోతారు కదా, అప్పుడు మనకు బెనిఫిట్ అన్నట్లు. అది ఒక రకంగా బర్నీ గారికి కూడా మంచి అన్నట్లే చెప్పుకోవాలి. మధ్యలో సంజన గారు 3 గర్ల్స్ వెళ్ళినా నో ప్రాబ్లం అంటే, కళ్యాణ్ అక్కడ 3 గర్ల్స్ అని ఎందుకు అంటారు, గర్ల్స్ అమ్మాయిలు అబ్బాయిలను తీసుకురాకండి అనేసి అంటాడు. మధ్యలో ఈ వీళ్ళ ఫీలింగ్ కూడా ఇదే, మనం ముగ్గురం ఆడితే బాగుండు అన్నట్లే ఉంది కానీ కాకపోతే ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట. ఇంకా రీతు ఏమరంటే, నేనేం ఓకే చెప్పలేదు, నేను ఆలోచించుకుంటున్నా, అంతలోపే మీరు డెసిషన్ చెప్పేశారు అనేసి అంటే కూడా వీళ్ళు ఒప్పుకోవట్లే. ఇంకా సంజన గారు ఏంటంటే, నువ్వు ఇదే మాట మీద ఉండు రీతు, నువ్వు చెప్పావనే నేను ఇట్లా స్టాండ్ తీసుకుంటున్నాను, నేను ఇదే ప్లే చేస్తాను. ఒకవేళ తనూజకు కూడా చెప్తుంది, కుదిరితే రీతు అని చెప్పు ఓట్స్ అది ఇది అనేసి అంటే, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా ఇంకెందుకు. ఇంకా తనూజ చెప్తుంది. అంటే తనూజ ఇక్కడ ఇంత వాయిస్ ఎందుకు రేజ్ అయిపోయిందో అర్థం కాలేదు. అంటే రీతు కూడా అట్ ద సేమ్ టైం వాయిస్ రేజ్ చేసిందిలేండి. 3 మెంబర్స్ ఓకే అన్నారు, మళ్ళీ ఎందుకు, వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు కదా గేమ్ అనేసి డిస్కషన్ అంతా అయిపోయాక మళ్ళీ ఎందుకు ఇది స్టార్ట్ చేయడము, అండ్ నేను నా డెసిషన్ చేంజ్ చేసుకోదలుచుకోలేదు అనేసి తనూజ చెప్తే, మీరు చేంజ్ చేసుకోలేకపోతే ఏంటి, నేను ఆలోచిస్తున్నా, నేనేం చెప్పలేదే వాళ్ళ ముగ్గురిని ఆడేద్దాం అనేసి, నన్ను ఎవరన్నా అడిగారా ఆడతావా లేదా అనేసి, నేనైతే ఆడతాను, నేను గివప్ ఇవ్వను అనేసి రీతు. తనుజ అక్కడికి చెప్తున్నా, అందరూ ఒప్పుకున్నాక ఎందుకు అప్పుడే వాయిస్ రైజ్ చేయొచ్చు కదా అనేసి అంటే, ఎవరు ఒప్పుకున్నారు, నేను ఒప్పుకున్నానా, మీరే మాట్లాడారు, మీరే ఇది చేసేసారు అనేసి అంటుంటే, ఆహా. ఇంకా వీళ్ళు ఏమరా అంటే, నేను ఇమ్ము బర్నీ అన్న అనేసి అంటుంటే, డెమాన్ నేను ఆడతానని వచ్చాడు, సో కాబట్టి మీరు మాట్లాడుకోండి అనేసి చెప్తే కూడా సంజన గారు కూడా చెప్తారు, సరేలే తన్ని పోని, మనం కావాలంటే మళ్ళీ ఆడదాము అనేసి అంటే, డెమోన్ ఆహా మళ్ళీ గివప్ ఇచ్చేసాను, అయినా నాకు ఆడాలని ఉంది అని చెప్తాడు. ఇంకా తనుజ ఎవరంటే, టైం ఇవ్వలేదు అని అస్సలు అనద్దు, బికాస్ టైం అక్కడ అరుచుకుంటూనే ఉండు, ఇంకా నువ్వు ఆల్రెడీ టైం ఇచ్చారు, డెసిషన్ అప్పుడేం చెప్పకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే, రీతు అవును మీరు అన్ని మాటలు అనేస్తారు, నా వాయిస్ గురించి మళ్ళీ లాస్ట్ లో నన్నే ఇది చేస్తారు అనేవన్నీ అనేసి మళ్ళీ నన్నే అంటారు అనేసి. ఓకే, ఇంకా రీతు అందరిని మిమ్మల్ని అడిగారా వాళ్ళే డిసైడ్ అయ్యారు అనేసి ఈ గొడవ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది డిసైడ్ చేసుకోకుండా. సంజన గారు ఇక్కడ ఒకటి చేశారు, ఏంటంటే మీ వల్లే వచ్చా, అదే మాట పై నుండు, ముగ్గురు అమ్మాయిలే ఆడదాము అనేసి రీతుతో చెప్తుంది అనమాట. ఇది ఎలా ఉందంటే, విక్రమార్కుడు సినిమాలో అంటే బాల్ ఇన్సిడెంట్ అప్పుడు ఆ పిల్లల వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చినప్పుడు, నువ్వు తగ్గద్దు అనేసి బ్రహ్మానందం గారు ముందు చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు చూడండి, రవితేజ గారిని వదిలేసి, అలా జరిగింది అనమాట. ఓకే, తనూజ అక్కడికి డెమోన్ ని కన్విన్స్ చేస్తుంది అనమాట, ఈసారికి రీతుని వెళ్ళనివ్వు, కావాలంటే నెక్స్ట్ ఒకవేళ ఖచ్చితంగా నీకు ఛాన్స్ ఇస్తాము, నేనే కావాలంటే హౌస్ మేట్స్ కన్విన్స్ చేసి ఇస్తాను అనేసి అంటే, అక్కడ తనూజకి అంత అవసరం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తనూజ కెప్టెన్ కాదు అండ్ హౌస్ మేట్స్ డెసిషన్ చెప్పాలి, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే బిగ్ బాస్ క్వశ్చన్ చేస్తారు, ఏమో మరి ఇనిషియేషన్ తీసుకోవాలనుకున్నారో లేకపోతే ఆవిడ స్ట్రాటజీనో ఏమో తెలియదు కానీ బాగా స్టాండ్ తీసుకొని ఫైనల్ గా డెమాన్ నొప్పించింది అనమాట. డెమాన్ కూడా అన్నాడు, సో నేను ఎప్పుడైనా పర్లేదు అన్నాను కాబట్టి ఇంకా ఆ మాట కోసం తగ్గాల్సి వస్తుంది, కాకపోతే మళ్ళీ ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేసాను ఇదే అనేసి మళ్ళీ నామినేషన్స్ కి తీసుకురాకండి అనేసి అన్నాడు. బికాజ్ లాస్ట్ టైం బాగా దెబ్బతిన్నాడు కదా మనోడు, ఈసారి జాగ్రత్త పడుతున్నాడు అనమాట. ఫైనల్ గా అసలు రీతు ఎందుకు వచ్చిందో అన్నట్లు ఆవిడే రియలైజ్ అయిందిలేండి టాస్క్ తర్వాత. ఫైనల్ గా ఇంకా ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు అన్నమాట. టాస్క్ ఏంటి అంటే, కనుక్కోండి చూద్దాం. సో జస్ట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అన్నమాట. మామూలుగా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం మనకైనా ఈజీ, చెప్పేస్తాం. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఆన్సర్ చెప్తాడు, క్వశ్చన్ ఎత్తుక్కొని రావాలి మనం. ఒక్కొక్కసారి మేబీ 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ చెప్పినా కూడా అవి తీసుకొని రావాలి అనేసి సంచాలక్గా వీళ్ళనే డిసైడ్ చేయమంటే, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఎలా ఆలోచించారంటే, మ్యాథ్స్ కొంచెం బాగొచ్చు కాబట్టి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుందాం అంటే, రీతు అయ్యో ఇందాక గేమ్ లో కూడా రాలేదు కదా, డెమాన్ కి ఇద్దాం అనేసి అంది. గేమ్ లో రాందే నీ వల్ల కదా, సంచాలక్గా ఛాన్స్ ఇద్దామని సరే సంచాలక్ ఛాన్స్ ఇచ్చారనమాట. సో క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే
పేరుకి ముగ్గురు గేమ్ ఆడుతున్నారనే గాని గేమ్ మొత్తం ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణే జరిగింది. రీతుది ఏం లేదు. ఓ ఇదేనా ఆన్సర్ అని చూసుకుంటుంది కానీ అసలు అక్కడ ఏం క్వశ్చన్ చెప్పారు, వీడి ఏం ఆన్సర్ వస్తుంది. ఇంకో కామెడీ ఏంటంటే ఆవిడకి అసలు డివైడెడ్ బై అంటే తెలియదు. ఫస్ట్ కళ్యాణ్ చెప్పాడు, అవును 1 నెట్ వచ్చింది ఆన్సర్, 3/3 1 ఎలా వచ్చింది ఆన్సర్ అంటే, అవునరా ఒకసారి పోతుంది కదా 1 ఆన్సర్ అని చెప్పాక కూడా ఆహా అర్థం కావట్లే. కానీ ఇమాన్యుయల్ మాత్రం జిల్లా పరిషత్ స్కూల్ అనుకుంటే ఆన్సర్లు చెప్పేశాడు అనమాట. ఐ మీన్ కరెక్ట్ ఆన్సర్స్ చూపెట్టాడు. కళ్యాణ్ కూడా తగ్గేదేలే అన్నట్లే ఫస్ట్ కొంచెం ఫిజికల్ అయ్యారనమాట. అంటే నేను తీసుకున్నాను ముక్కలు తిరిగిపోయాయి. కాకపోతే ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళే అన్నారు. ఇంకా కెమెరాకి వెళ్ళి ఆన్సర్ చూపించాలన్నమాట. అయితే 1-on-1 గానే పడింది. రీతుది ఏం లేదు అసలు. రీతు పరిస్థితి ఏంటంటే కూరలో కరేపాకు లాగా. అంటే టాస్క్ లో మెంబర్ ఉంది, ఇప్పుడు కూరలో కరేపాకు ఉండాలి, కానీ కరేపాకు తీసేసినట్టు తీసేస్తారు అన్నట్లు రీతుయే తీసేసుకుంది అనమాట. రీతు ఏమనుకుందంటే మేబీ ఏదైనా ఫిజికల్ టాస్క్ పడుతుందేమో, ఎట్లా ఒకటి కానిచ్చేద్దాం అనుకుందేమో. పాపం రీతుకి ఏ గేమ్ అయితే సెట్ కాదో ఆ గేమే ఇచ్చాడు. కళ్యాణ్ అంటే ఇలాంటి టాస్క్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు అటు ఇటు అనుకున్నాం కానీ బట్ లేదు, కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు అనమాట. మధ్యలో బిగ్ బాస్ కి పాపం అనిపించి రీతుని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటంటే 20/20 ఏంటంటే 40 అంట. అది అడిగింది అడిషన్ కాదు, డివైడెడ్ బై అడిగితే 40 అని చెప్తుంది. సరే రీతు ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు ఇంకా బిగ్ బాస్ కూడా. ఆఖరికి ఇంకా ఏమంటే రీతుకి 0 పాయింట్స్, కళ్యాణ్ కి 4, ఇమాన్యుయల్ కి 6 పాయింట్స్ వస్తాయి. ఫైనల్ గా మామూలుగా ఇంకా డెమో అని అడగమంటారు అనమాట. అంటే 3 క్వశ్చన్స్ అడుగు, బోర్డ్స్ చూపించి ఆన్సర్స్ చెప్పమని అనేసి. అంటే క్వశ్చన్స్ చూపిస్తే కూడా ఆన్సర్ చెప్పలేకపోతుంది మన బిడ్డ. 9/3 అంటే అక్కడికి డెమో చూపిస్తున్నాడు 3 అనేసి. ఆహా అర్థం కాలే. రీతు పాపం అనవసరంగా వీళ్ళందరితో గొడవపడి గేమ్ లేకొచ్చానురా బాబు, ఎందుకు నెక్స్ట్ వచ్చిన్నా బాగుండేది అని ఇప్పుడు రియలైజ్ అయింది అనమాట. బట్ గేమ్ లో ఆడడానికి ఐ మీన్ ఈ పార్టిసిపేషన్ కోసం ఆల్మోస్ట్ ఇప్పుడు తనూజాతో ఫైట్ చేసింది, తనూజాతోనే ఎస్పెషల్లీ ఎక్కువ ఫైట్ చేసి మరీ వచ్చినందుకు గెలిచన్నా ఉంటే బాగుండేది. అట్లీస్ట్ గెలవకపోయినా పర్లేదు కానీ కొంచెం ఏదో అదేంటి గేమ్ లో ఎఫర్ట్ పెట్టాం అన్న పేరన్న ఉంటే బాగుండేది. అది కూడా లేదు, ఎందుకు వచ్చిందో పాపం. ఫైనల్ గా ఇమాన్యుయల్ విన్ అయ్యాడు అనమాట. టాస్కుల్లో ఎక్కడ ఇమాన్యుయల్ కు ఓటం అనేదే లేదు అన్నట్లు, ఏ టాస్క్లు పెట్టినా ఫిజికల్ టాస్క్లు కావచ్చు, పజిల్స్ కావచ్చు, మెంటల్ టాస్క్ అయినా కావచ్చు, దేంట్లోనూ తగ్గేదే అన్నట్లు గట్టి పోటీ ఇచ్చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ బార్డర్ ఆయన ఐ మీన్ ఇంకొక గడి పెట్టేసుకుంటాడు కదా, ఆ బార్డర్ కి టచ్ అయ్యిండే వాళ్ళని ఆయన ఛాలెంజ్ ఆయన వాళ్ళతో గేమ్ ఆడొచ్చు అనమాట. ఇన్ కేస్ ఈయన గెలిచాడు అంటే వాళ్ళ ప్లేస్ ఈయన ఆక్యుపై చేసుకుంటాడు, ఈయన ఓడిపోయాడంటే వాళ్ళు ఈయన ప్లేస్ ఆక్యుపై చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడే ఇమాన్యుయల్ పప్పులో కాలేశాడు అనమాట. సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. చెప్పడం ఏం చెప్పాడు అంటే, ఒకవేళ నువ్వు గెలిస్తే మమ్మ నీకు ఇది ఆపర్చునిటీ వస్తుంది కదా అనేసి ఇంకా హౌస్ మేట్స్ కూడా ఏదో చెప్పారు. ఓకే, ఇప్పుడు రీతు చెప్తుంది అనమాట, అసలు సుమనన్నకి టెన్షన్ ఏమి ఉండదా అని అడిగితే ఇమాన్యుయల్ చెప్తున్నాడు, ఎక్కడ మాట్లాడితే నన్ను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారా అని చూడు, కామ్ గా ఉంటాడు, లాస్ట్ లో ఎవరు తాడితే వాళ్ళతో గెలుస్తాంలే అన్న దీంతో ఉంటాడు అనమాట అన్న. అండ్ ఆడితే కూడా ఫస్ట్ నేను ఆడను అనేసి చెప్పాడంట. సంచాలకుగా ఉండమంటే కూడా ఆహా అన్నాడంట. ఏదో ఒకటి ఉంటే కదయ్యా, మంచితనమే అంటే మంచితనమే కాదు, బిగ్ బాస్ లో మంచితనం ఉండాలి కానీ అది 50% అయితే 50% గేమ్ లో ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్, స్టాండ్ తీసుకోవడం, మాట్లాడడం అన్ని ఉండాలి. అవేం లేకుండా మీరు కొట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రతి క్లాస్ లోనూ కూడా ఉంటారు, అయ్యో టీచర్ ఎక్కడ క్వశ్చన్, అమ్మో ఆన్సర్ తెలిసినా కూడా వద్దురా బాబోయ్ నన్ను అడగకూడదు అనేసి భయపడే ఒక క్యాండిడేట్ అనేది ప్రతి క్లాస్ లో ఉంటారు, ప్రతి ఫ్రెండ్ జోన్ లో కూడా ఉంటారు. సో అలాగ సుమన్ బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో అంటే నా జోలికి రాకపోతే చాలు, మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతేగాని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అన్నట్లు ఉంటారు అనమాట సుమన్. సో ఓకే, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పంతం నీదా నాదా. సో ఇంకా సంజన గారు రీతుని సంచాలకుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేంటంటే టాస్క్ కొంచెం ఫిజికల్ టాస్క్ అనే చెప్పాలి. ఇద్దరు ఆపోజిట్ సైడ్ లో నిల్చొని ఉంటారు, థ్రెడ్ పట్టుకొని ఉండాలి, బాల్స్ అటు సైడ్ బాస్కెట్ లో విసిరేయాలన్నమాట. థ్రెడ్ అనేది వదలకూడదు, లైన్ దాటకూడదు, కలర్ బాల్స్ అనేది ఉన్నాయి. సంజన గారు గట్టి ఫైటే ఇచ్చారు పాప. మా థ్రెడ్ పట్టుకోవడం కానీ బాల్స్ సేకరించడం, ఫస్ట్ లో కొంచెం వేయడం అటు ఇటు అయినా కూడా
హౌస్ మేట్స్ ఎంకరేజ్మెంట్ ఆవిడ బాగా వేశారు, చెప్పాలంటే అలసిపోకుండా ఆడారు. కాకపోతే పాపం అటు ఇటు ఏ దాంట్లో థ్రెడ్ వదిలేసి ఆమె ఓడిపోయారు. నిజంగా చాలా బాధపడ్డారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ ఫస్ట్ లోనే వెళ్ళిపోతున్నామే, అప్పుడు 1-on-1 టాస్క్ టీమ్ టాస్క్ పట్టినప్పుడు కూడా ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోవడం, ఫస్ట్ దేంట్లో అయినా వెళ్ళిపోతున్నాను అని ఆవిడకి బాగా ఏడ్చేశారనమాట. ఇంక అందరూ సపోర్ట్ చేస్తున్నారు, లైక్ మీరు బాగా ఆడారు, 100% ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళందరూ వచ్చి ఆవిడ ఓదార్చిన విధానం అయితే సూపర్. బికాస్ మొన్న అంత ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసి నార్మల్ గా మనస్ఫూర్తిగా వచ్చి ఓదారుస్తున్నారు. ఇమాన్యుయల్ కూడా వచ్చాడు అనమాట, నువ్వు బాగా ఆడావు అమ్మా అనేసి. బాగా ఆడితే ఏం లాభం, రిజల్ట్ లేదు కదా అనేసి. అక్కడికి వీళ్ళు చెప్తున్నారు, మీరు ఎలా ఆడారు అనేది కూడా చూస్తారు, విన్నింగ్ ఒకటే కాదు మ్యాటర్స్, ఎలా ఆడామన్నది కూడా మ్యాటరే అనేసి అంటే కూడా. బట్ స్టిల్ ఆవిడ చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే ఫీల్ అవుతున్నారు బాగానే. లోపలికి వెళ్ళాక ఒక మాట అన్నారు, లైక్ ఏంటి అంటే రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు రీతు, రాంగ్ మనిషితో సెలెక్ట్ చేసుకున్నాను అనేసి. నిజంగా బాధేసింది. బికాస్ ఎందుకంటే ఆవిడ వల్ల మహా అంటే ఇమాన్యుయల్ కి జరిగింది ఏంటి, వీకెండ్ లో క్వశ్చన్ చేయడమో లేకపోతే మీ మమ్మీ ఇట్లా ఇట్లా అనేసి తప్పితే ఇట్లా గేమ్స్ లో గానీ ఏది ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు. బట్ మొన్న మాన్స్టర్ దాంట్లోనూ సంజన గారిని తీసేయడం, అండ్ ఎక్కడ ఇమాన్యుయల్ అంటే టాస్క్ వైజ్ గానీ ఎక్కడన్నా సంజన గారికి అంత సపోర్ట్ చేసినవి ఏమి పెద్దగా లేవన్నమాట. సో ఇక్కడ కూడా అక్కడికి ఓకే ఇంకా ఆవిడ పాపం ట్రై చేస్తున్నారు. రీతు వాళ్ళందరూ వచ్చి ఓదారుస్తుంటే కూడా స్టార్టింగ్ లోనే బయటకు పోయా, అందుకే ఓడిపోయా కదా అందుకే బాధగా ఉంది. ఇంక ఇమాన్యుయల్ కూడా వచ్చి అడుగుతుంటే అదే చెప్పి ఓకే ఆవిడ కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి వదిలేశారనమాట. రీతు అక్కడ కామెడీ చేస్తుంది, మీరు ఎంత బాగా ఆడారంటే ఇంకా నామినేట్ చేయడానికి కూడా రీజన్ లేదు, అంత బాగా ఆడారు, మీరు ఫీల్ అవ్వద్దండి అని ఓదారుస్తుంది అనమాట. నెక్స్ట్ డెమోన్ అంటే నువ్వేమన్నా ఆడతావా అంటే సుమన్ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడంట, అంటే ఆడాలా వద్దా నెక్స్ట్. బికాజ్ ఎందుకు అంటే మళ్ళీ టాస్క్ ఉండబోతుంది కాబట్టి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నారు. వీళ్ళెవరు అంటే కళ్యాణ్ ఇవాళ మేము ఆడతాం అనేదో అంటుంటే ఆహా లేదనేసి ఇప్పుడు డెమోన్, బర్నీ గారు, తనూజ ఆడాలని ఫిక్స్ అయ్యారు. సుమన్ అన్న నువ్వేమన్నా ఆడతావా అన్న అనేసి అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, మీరు ఎందుకురా నన్ను అడుగుతారు, నేను ఆడనురా బాబు, మీ ఆట మీరు ఆడుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి చారీ గారు అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. ఓకే వీళ్ళు వాష్రూమ్ దగ్గర కూడా డిస్కషన్ చేసుకుంటారు, బర్నీ గారు, తనుజ, డెమోన్. ఫైనల్ గా అయితే వీళ్ళు ముగ్గురే అనమాట. ఇమాన్యుయల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు, ఏంటి అంటే ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు వస్తుంది కదా మమ్మ, అండ్ నేను ఓడిపోయినా కూడా నీ చేతుల్లో ఓడిపోయినట్లు ఉంటుంది కదా, సో అలా అని నేను సెలెక్ట్ చేసుకున్నా ఏదో చెప్పాడు. బట్ స్టిల్ ఏంటి అంటే అది మంచి చేయడానికైనా కూడా ఇంకా ఆవిడ కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారనమాట. ఫస్ట్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి పోయారు కాబట్టి. బట్ సంజన గారు భయపడాల్సిన అవసరం లేదు, మొన్న పడ్డ గట్టి ఎపిసోడ్ వల్ల ఆమె టాప్ 5కి వెళ్ళిపోయారనమాట. సో టికెట్ టు ఫినాలే ఉన్నా లేకపోయినా ఆవిడ బయటకు వచ్చే ఛాన్స్ లేదు, అండ్ టాప్ 5 లో ఉండడం అయితే పక్కా. నెక్స్ట్ ఇంకా వీళ్ళు గేమ్ అనమాట, వీళ్ళు ఏదో గేమ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. మధ్యలో లైక్ కళ్యాణ్ కరెక్ట్ గా చెప్పాడు, ఏంటి అంటే ఏముంది ఇంక వాళ్ళు ముగ్గురు గేమ్ ఆడతారు, ఇంకా తనూజ అయితే సుమన్ అన్నను గానీ రీతుతో గానీ ఆడుతుంది అనేసి చెప్పాడు. లాస్ట్ కి అదే జరిగింది అనమాట. సో వీళ్ళ ముగ్గురికి టాస్క్ ఏంటంటే నాటు ఛాలెంజ్. సో ఫ్లవర్స్ పైనుంచి పడతా ఉంటాయి, అవి ఏ కలర్ ఎవరిది అనేది వాళ్ళ ఫ్లవర్స్ తీసుకొని మడ్లో గుచ్చి పెట్టాలన్నమాట. ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్. సో కళ్యాణ్ సంచాలక్. అయితే గేమ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవర్ ఫ్లవర్స్ వాళ్ళు. డెమాన్ మంచిగా స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు అనుకున్నాం, ఏంటంటే ఒకే చోట గుచ్చితే ఎక్కడ తీసేస్తారనేసి అక్కడ గుచ్చుతున్నాడు. అక్కడికి తనూజ వచ్చి అంటది, ఏంటి డెకరేషన్ చేస్తున్నావా నువ్వు అనేసి అంటే కూడా అంతే మరి అనేసి అన్నాడు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫ్లవర్స్ అంతా పెట్టేశాక ఫస్ట్ డెమోనే స్టార్ట్ చేశాడు, లైక్ అవన్నీ తీసేసి పడేయడం. బికాజ్ ఇంకా కాపాడుకుంటాం అంటే గేమ్ ఏం లేదు కదా. అండ్ మనోడు ఇక్కడ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు అనమాట, అంటే ఇద్దరిని స్టాప్ చేసేస్తాంలే, మన ఫ్లవర్స్ ఆడ 2 ఉన్నాయి కదా అనేసి ఇద్దరివి బీక్ పడేశాడు. ఇద్దరివి గట్టిగా పట్టుకున్నాడు, లైక్ ఏంటంటే ఫిజికల్ అయ్యాడు. అక్కడ ఇంకా ఊరికే ఫిజికల్ అవుతున్నావు అనేసరికి మనోడు పాపం ఆ వర్డ్ ఇంటేనే ఎక్కడో వెనకడిగేసేస్తున్నాడు అనమాట. బికాజ్ ఒక్కసారి దెబ్బ తిన్నాడు, మళ్ళీ అనవసరంగా ఏమీ లేని దానికే ఫిజికల్ అయ్యాడు అన్నట్లు పోర్ట్రే చేశారు.
సో ఎక్కడో కొంచెం పాపం భయపడినట్లు అనిపించింది. అండ్ తనూజ కూడా స్ట్రాంగ్ ఫైటే ఇచ్చింది. ఎందుకంటే డెమోన్ ఆపినా కూడా లేకుండా గివప్ ఇవ్వకుండా వెనక్కి వచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ ఇది చేసింది అనమాట. బట్ ఇక్కడ డెమోన్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళేమో బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అట్లే చేతిలో పట్టుకున్నాడు. మనోడు ఒకటి నాటుతున్నాడు, కింద పడిపోతున్నాయి తీసుకో అంటే కూడా తీసుకోవట్లేదు. రీతు ఏదో పక్క నుంచి చెప్తే తనుజ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది, ఇంకా నువ్వు వచ్చి ఆడు అనేసి. ప్రతి గేమ్ ఆడేటప్పుడు పక్క నుంచి ఎంకరేజ్ చేయడం అనేది మామూలే. ఆవిడేమో ఆన్సర్ చెప్పలే, ఆ ఫ్లవర్స్ పెట్టు అని చెప్తుంది. ఆవిడ ఎలాగూ డెమోన్ కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి చెప్తుంది. దానికి కూడా తనుజ సీరియస్ అయిపోయి, వీళ్ళు డెమాన్ దోస్తుంటే కూడా ఎందుకు దోస్తున్నావు అనేసి ఇట్లా ఇట్లా దోసుకుంటూ వెళ్ళిపోయి గేమ్ కంటే కూడా ఆర్గ్యుమెంట్ ఎక్కువైంది. పక్క నుంచి చెప్తున్నారు గివప్ ఇవ్వకండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ చేసుకుందరు, గేమ్ ఆడండి అంటే ఆహా లేదు. సో మధ్యలో కూడా ఇంకా లాస్ట్ కి ఏమైందంటే బర్నీ గారు అటుపోయి ఇటుపోయి డెమాన్ వే తీసేస్తున్నారు తప్పితే, ఒక పక్క బర్నీ గారు డెమాన్ వే తీసేసి తనూజ డెమాన్ వే తీసేస్తుంది. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళిద్దరు తీసుకోవట్లేదు అనమాట. ఇంకా డెమాన్ ఇద్దరివి తీయాల్సి వస్తుంది. ఇది ఎలా పడిపోయిందంటే వీళ్ళిద్దరు ఏదో టీము, డెమాన్ సపరేట్ గా ఆడుతున్నాడు, వీళ్ళిద్దరు సపరేట్ గా ఆడుతున్నారు అన్నట్లు అయిపోయింది గేమ్. సో ఫైనల్ గా కరెక్ట్ బజర్ మోగే టైంకి వీళ్ళు ఏం చేశారు, అట్లా పెట్టుకొని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అట్లే పెట్టుకున్నారు. మానవుడు ఫస్ట్ నుంచి స్ట్రాటజీ లాగా స్టార్ట్ చేసి అదే దాని వల్లనే ఓడిపోయాడు అనమాట. ఇంకా ఫైనల్ గా ఏం చేద్దాం, తనుజానే విన్నర్ అయింది. 59 ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడికి లేదు గుచ్చిపెట్టున్నారు అంటే లేదు, తనుజ అయితే ముందే మడ్లో పెట్టుంది అనమాట. మళ్ళీ వీడియో క్లియర్ గా చూస్తే. సో ఇంకా ఫైనల్ గా తనుజ విన్నర్. డెమాన్ రీతు డిస్కషన్ లో కూడా అదే చెప్తాడు, ఇంకా ఫిజికల్ అంటుంటే ఇంకేం చెయ్యాలి, వదిలేశాను, అందులో ఇంకా నావే తీసేస్తున్నారు, బర్నీ గారేమో అటు తనుజ తీయట్లేదు, ఇంకా నేనే ఆడాల్సి వస్తుంది, సరే అని వదిలేసా అంటే ఏంటి వదిలేసావా నువ్వు గేమ్ అంటే, గివప్ ఇవ్వలేదు, ఇంక ఇదే కాదు కదా మనం ఎలా ఆడామన్నది కూడా ఇంపార్టెంటే కదా, ఇంకా నెక్స్ట్ టాస్కులు ఉన్నాయి కదా అన్నట్లు చెప్పాడు. పాప మా ఫిజికల్ అనే వర్డ్ తో హర్ట్ అయ్యాడు, లేకపోతే మనోడు ఇద్దరిని మళ్ళీ అయినా ఆపడానికి ట్రై చేసేవాడు. ఇంకా కదా అనేసరికి ఎక్కడో ఆగిపోయాడు అనిపించింది. నెక్స్ట్ ఇంకా తనూజ ఛాన్స్ కాబట్టి ఆ గడి ఫిల్ చేసుకొని ఎవరితో ఛాలెంజ్ చేయడం అని, ఇటు రీతుని చూసింది, ఎందుకులే మనకు రిస్క్ అనుకున్నట్టు సుమనన్నకి ఛాన్స్ ఇచ్చేసింది అనమాట, సుమనన్నతో ఆడతాననేసి. సుమనన్న ఎక్స్ప్రెషన్ చూడాలి, అబ్బా ఆ ఎక్స్ప్రెషన్ లో ఎన్నో పలుకుతున్నాయి, ఎందుకులేండి. సో ఆ గేమ్ మనకి ఈ రోజు అవ్వలేదు. బట్ ఫైనల్ గా అయితే నాకున్న అప్డేట్ ప్రకారం మార్నింగ్ వరకు తనుజ 2 టాస్క్లు విన్ అన్నారు, కాదు ఈ టాస్క్ విన్ అయింది. ఇప్పుడు సుమనన్నతో ఛాలెంజ్ చేసిన టాస్క్ లో సుమనన్న విన్ అయ్యాడంట. మేబీ ఇది మరి సుమనన్నకి పాజిటివ్ పడుతుందా, మరి ఏం జరుగుతుంది అని మాత్రం చూడాల్సిందే. తనుజ కూడా డౌట్ వచ్చింది. అంటే తనుజ అంటుంది బర్నీ గారితో, మీ గేమ్ మీరే ఆడారు కదా, మళ్ళీ ఎక్కడ అలా పోతుందో అనేసి నాకు ఇది అనిపిస్తుంది. అంటే అక్కడ ఏముంది, ఫస్ట్ డెమానే ఫిజికల్ అయ్యాడు, నీ గేమ్ నువ్వు ఆడావు, నా గేమ్ నేను ఆడానంటే ఆడారు, కానీ మీ ఇద్దరు ఫ్లవర్స్ తీసుకోలేదు. అటు డెమాన్ మీ ఇద్దరి మీద పడ్డాడు, మీరిద్దరు డెమాన్ మీద పడ్డారు తప్పితే మీరిద్దరు అటాక్ చేసుకోలేదు, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఈ డిస్కషన్ తో ఎండ్ అయిపోయింది అనమాట ఎపిసోడ్. సో రేపు టాస్క్లు ఏమేమి ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు, ఎవరు టికెట్ టు ఫినాలేకి దగ్గరలో ఉండబోతున్నారు అనేది మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకేంటంటే ఓటింగ్స్ లో మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనేసి. సో మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి, ఎవరు ఎలిమినేట్ అవుతారు, మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తున్నారో కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.